ఎంతోమంది ఇంటర్ పాస్ అవుట్ స్టూడెంట్స్కి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చేరాలని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఇఫ్ మీరు ఒకవేళ నంద్యాల నెరవాడలో ఉన్న ఆర్జిఎం కాలేజ్లో మీకు సీట్ వచ్చినా, ఇఫ్ యూ వాంట్ కన్సిడర్ దిస్ కాలేజ్ ఫర్ యువర్ కౌన్సిలింగ్, ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటుంది, ఈవెంట్స్ ఎలా ఉంటాయి అని ఇలాంటి డౌట్స్ ఎలాంటివి వచ్చినా దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. సో ఈ కాలేజ్లో ఉన్న 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. నా పేరు గోవర్ధన్, నేను ఈ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఈ కాలేజ్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది కాలేజ్ గేట్, ఇది హాస్టల్ గేట్. సో గ్రౌండ్ వచ్చేసి హాస్టల్ ప్రెమిస్లో ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్కి ఎలాంటి దోకా లేదు. మీరు ఇప్పుడు చూస్తుంది ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ గ్రౌండ్. ఇది బాస్కెట్బాల్ కోర్టు, ఇది నాకు చాలా ఇష్టం. స్పోర్ట్స్ ఎవ్రీడే 4:30 to 7 PM వరకు గ్రౌండ్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది. ఇది హ్యాండ్బాల్ కోర్టు, ఇది వాలీబాల్ కోర్టు. సో ఇది గ్రౌండ్ గురించి. సో ఇది ప్రస్తుతం నేను ఉంటున్న హాస్టల్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకు ఈ బ్లాక్లో ఉంటారు. సో ఫస్ట్ ఇయర్ అండ్ డిప్లొమా వాళ్ళు ఇంకో బ్లాక్లో ఉంటారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఫస్ట్ ఇయర్ బ్లాక్లో కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, దీంట్లో రూమ్కి ఒక బాత్రూమ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. మెస్ ఫుడ్ అంతా సేమ్. మెస్ ఫుడ్ చాలా బాగుంటుంది, దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇది మా రూమ్కి 4 members ఉంటారు. వాటర్ ఫెసిలిటీస్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. హాస్టల్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఆర్జిఎం. ఎంతైనా ఆర్జిఎం కాలేజ్ క్యాంపస్ చాలా హెల్దీ, చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది లైబ్రరీ, ఇది కొత్తదే. ఇది క్యాంటీన్, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. సెంట్రల్ ఏసీ, ఫుడ్ బాగుంటుంది, రేట్ నార్మల్గానే ఉంటుంది. జిఎస్టీ అంతే. మాట్లాడుకోవడానికి బాగుంటుంది. క్యాంటీన్ 7 PM వరకు ఓపెన్గా ఉంటుంది. ఇంతే ఈ క్యాంటీన్ గురించి. సో మిగతా కాలేజ్ బీరోలో చూసేయండి. సో ఇంతటితో కాలేజ్ చూపించడం అయిపోయింది. సో ఇప్పటి నుంచి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను ఈ కాలేజ్ గురించి. సో ఫస్ట్ ఫుడ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. అది కాలేజ్, హాస్టల్, మెస్, క్యాంటీన్ అన్నీ కలిపి చెప్తున్నాను. కాలేజ్ రాయలసీమ రీజన్లో ఉంది కాబట్టి మొత్తం రాయలసీమ స్టైల్ ఫుడ్ ఉంటుంది. సో రాయలసీమలో ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది ఫుడ్. బట్ బయట నుంచి, వైజాగ్ నుంచి, చిత్తూరు జిల్లా నుంచి, అక్కడ తిరుపతి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం అలవాటు పడేంత వరకు బాగుంటుంది, అలవాటు పడ్డాక బాగుంటుంది. అన్నీ బాగుంటాయి. నాకు ఉప్మా నచ్చదు, నేను పొంగల్ తిన్నా అంటే అది వాళ్ళు ఎంత బాగా చేసినా మీకు నచ్చదు. సో అన్నీ తిన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఫుడ్. అన్ని పండగే, ఇంకా నేను అన్నీ తింటానంటే ఇంకా పండగే. సో క్యాంటీన్ ఎలాగంటే 2 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ, ఆర్జిఎం కాలేజ్, శాంతిరామ్ కాలేజ్ అని. శాంతిరామ్ టిఫిన్ తినాలనుకుంటే నేను శాంతిరామ్కి వెళ్తాను. ఆర్జిఎం కాలేజీలో ఉంటుంది కానీ శాంతిరామ్లో ఇంకా బాగుంటుంది. పఫ్ తినాలనుకుంటే ఆర్జిఎం కాలేజీలో తింటాను. కాఫీ తాగాలంటే ఆర్జిఎం కాలేజీలో క్యాంటీన్లో తింటాను. సో అట్లా ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది మీకు కూడా ఏది ఎక్కడ తినాలని. సో ఫుడ్ గురించి అయితే అంతే. ఇక ఈవెంట్స్ గురించి, ఫస్ట్ సెమ్ ఆఫ్ ది ఇయర్లో చాలా తక్కువ ఈవెంట్స్ ఉంటాయి, 1 or 2. కానీ సెకండ్ సెమ్ ఆఫ్ ది ఇయర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో ఇక్కడ ఎట్లా అంటే బ్రాంచ్కి సపరేట్ ఈవెంట్ జరుగుతుంది. అన్ని బ్రాంచ్ వాళ్ళకి జరిగినప్పుడు ఏ బ్రాంచ్కైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మీ బ్రాంచ్లో ఈవెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం
ఇంకొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఈ కాలేజ్ యూనివర్సిటీ అవుతుంది కాబట్టి ఈవెంట్స్ ఇంకెక్కువ కండక్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ మధ్యనే 2024లో డిసెంబర్లో స్టార్ట్ చేశారు. 8 years తర్వాత ఫస్ట్ టైం ఫ్రెషర్స్ ఈవెంట్ జరిగింది అందరికీ, అన్ని బ్రాంచ్ వాళ్ళకి. సో అదొక గుడ్ పాయింట్. మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు లేనిది బాయ్స్ హాస్టల్లో December 31st ఈవెంట్ జరిగింది. అది మీరు చూడాలనుకుంటే సో ఎట్లా ఉంటుంది ఈవెంట్, అలా జరుగుద్ది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఈవెంట్ది అని తెలుసుకోవాలనుకుంటే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను వీడియో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, ఈ యూట్యూబ్ ఛానల్లోనే. ఇంకా రోజు ఈ సెకండ్ సెమ్లో అయితే ఇంక నేను పార్టిసిపేట్ చేశానంటే ప్రతి ఈవెంట్లో ప్రతిరోజు ఈవెంట్ జరుగుతుంటే ప్రతిరోజు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏదో ఒక బ్రాంచ్ వాళ్ళది. సో అదే ఈవెంట్ గురించి అంటే. స్టడీస్ విషయానికి వస్తే నార్మల్ ఇండియాలో ఉన్న Tier 3 కాలేజ్లో స్టడీస్ ఎలా ఉంటుందో ఈ కాలేజ్లో కూడా అలానే ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. సో యూనివర్సల్ ట్రూత్, 75% మనం చదువుకోవాలి, 25% వాళ్ళు చెప్తారు. ఎక్కడైనా ఇదే, మీరు చదువుకోవాల్సిందే స్టడీస్ గురించి వస్తే. అండ్ టీచింగ్ బాగానే ఉంటుంది. కొంతమందితో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది బాగా చెప్పచ్చు. సో ఇక్కడ టీచింగ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు నాకైతే ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ గురించి నేను ఇంకా సెకండ్ ఇయరే, నాకు కూడా కొంచెం నాకు తెలిసినంత వరకు చెప్తా. నాకు తెలిసి ఇక్కడ పెద్ద కంపెనీస్ వస్తాయి కానీ చిన్న పర్సెంట్తోనే జాబ్ వస్తాయి, ప్లేస్మెంట్స్ వస్తాయి. అది పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి కానీ అందులో నాకు తెలిసి మొన్న నేను విన్నంత వరకు 800 members ఉంటే అందులో 58-60 వరకు వచ్చాయి అనుకుంటా జాబ్స్. 2025 ఇప్పుడు నేను జనవరిలోనే, 2024 డిసెంబర్లో. ఐ థింక్ జాబ్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఎబిలిటీస్ బట్టి జాబ్స్ వస్తాయి. మొత్తం నాకేం రాదు, కాలేజీలో అన్నీ చూసుకోవాలంటే ఏ కాలేజ్ చేయలేదు, ఆక్స్ఫర్డ్ అనే ఏం చేయలేడు. నీలో ఆ సత్తా ఉన్నంత వరకు నీకే జాబ్ వస్తుంది. నీలో ఆ సత్తా లేదంటే ఇంకో జాబ్ చూసుకోవాల్సి వస్తుంది బయట. అంతే కాలేజ్ గురించి. సో ఈ కాలేజ్ మీరు చేరాలనుకుంటే నేను చేరాను, నాకు నచ్చింది. ఇట్స్ ప్యూర్లీ యువర్ ఒపీనియన్, మీరు కాలేజ్ చేరాలా వద్దా అని. నేను ఏంటంటే ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయమని చెప్తాను కాలేజ్ గురించి, ఈ కాలేజ్ గురించి అన్న. సో ఈ కాలేజ్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాలేజ్ది. అందులో ఇంకా ఎక్కువ క్లాసులు ఎలా ఉంటాయి, ల్యాబ్లు ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, క్లాసులు ఎలా ఉంటాయి అని చూపించారు. డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. నాకు అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను, నాకు పర్మిషన్ ఇంతవరకు నేను మొత్తం తీసాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.